హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈరోజు లోటస్ ఫ్లవర్స్ తయారు చేయడానికి ఒక కప్ ఆఫ్ మైదా తీసుకుని దాంట్లో కొద్దిగా వాము, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఇలా చేయడం వల్ల కొంచెం వాము అనేది హెల్త్కి బాగుంటుంది కాబట్టి వాము యాడ్ చేసుకోవాలి. దాంట్లో కొంచెము నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లో మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని నేను 2 పార్ట్స్ డివైడ్ చేసి ఒక పార్ట్లో కొద్దిగా ఎల్లో కలర్ కోసమని పసుపు యాడ్ చేశాను. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దని కలుపుకోవాలి. కలిపి కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. కార్న్ఫ్లోర్లో కొంచెము నెయ్యి యాడ్ చేసుకొని దాన్ని ఒక క్రీమీ పేస్ట్ వచ్చేలాగా బాగా బీట్ చేసుకోవాలి. క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు చేయండి. క్రీమ్ లాగా వస్తుంది. ఇప్పుడు మనం ముందు కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని చిన్న చిన్న రోల్స్ లాగా చేసుకొని పూరీ పిండిలాగా ఒత్తుకోవాలి. చిన్న చిన్న రౌండ్స్ అన్నీ తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ తీసుకొని పూరీలాగా ఒత్తుకొని ఒకదానిపై ఒకటి ఇందాక మనం తయారు చేసుకున్న క్రీమ్ పెట్టేసుకొని ఒకదానిపై ఒకటి అట్లా 3 పూరీలు వచ్చేలాగా పెట్టుకోవాలి. అప్పుడు లేస్ లాగా వస్తాయి. దాన్ని చపాతీలాగా పెద్దగా ఒత్తుకొని తాల్చుకున్న తర్వాతకి మన దగ్గర ఉన్న ఏదైనా గ్లాస్తో కానీ దాంట్లో కట్ చేసి పెట్టుకోవాలి రౌండ్స్గా. మిగిలిన ఎల్లో కలర్ కూడా అలానే చేసుకొని పెద్దగా చిన్నగా స్మాల్ సైజ్ బిగ్ సైజ్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వీడియో చూపిస్తున్న విధంగా 4 పార్ట్స్ లాగా డివైడ్ చేయండి. వాటిని ఆ 4 పీసెస్ని ఫ్లవర్ షేప్ రావడానికని ఒకదాని మీద ఒకటి ఇట్లా అంటించుకోవాలి. వాటర్ పెట్టి ఎలా అయితే రోల్ చేస్తున్నానో వాటిని ఇలా రోల్ చేసుకుంటే ఫ్లవర్ షేప్ అనేది రెడీ అయిపోతుంది. దాన్ని ఒక దారం సహాయం తీసుకొని మిడిల్ పార్ట్ కట్ చేసుకోవాలి. బాగా ప్రెస్ చేయాలి అక్కడ, లేకపోతే ఊడిపోతాయి. కట్ చేసిన ఫ్లవర్స్ అనేవి రెడీ అయిపోయినాయి లోటస్ షేప్లో. ఇప్పుడు వాటిని అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాతకి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడిన తర్వాతకి స్టవ్ చిన్నగా పెట్టేసుకొని దాంట్లో ఒక్కొక్క ఫ్లవర్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. అలా ఫ్రై చేయకపోతే లోపల అనేవి రావు, మంచిగా క్రిస్పీగా రావు. అంతే అండి, లోటస్ ఫ్లవర్ షేప్లో ఉండే స్నాక్స్ రెడీ అయిపోయాయి.